ఏంటంటే మనం భయం పూర్తిగా తొలగిపోవడానికి ఏ మార్గం ఉన్నది అని అడిగి, నా దగ్గర ఉన్న మార్గం ధ్యానము. అది అన్ని భయాల నుంచి మీ పరిధులను దాటి ఉంచేలా చేస్తుంది. ఇలా కాకుండా మీరు వేరే ఆలోచనలు తోటి మీరు బయటపడాలి అంటే మీరు మొట్టమొదటగా ఎమోషనల్ ప్యాటర్న్ నుంచి బయటికి రావాలి. ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే భయం అనేది ప్రస్తుతం ఉండదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులోనే భయం ఉంటుంది, ప్రజెంట్ ఉండదు. అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము, రేపటి రోజు గురించి ఆలోచిస్తున్నామని. అంటే అది ఇంకా అవ్వలేదు. అవ్వలేని దాని గురించి మీరు ఇంకా ఈ క్షణం మీరు జీవంతో ఉన్నారు. అద్భుతమైన విశ్వం ఉంది మీ కళ్ళ ముందు. దీని ఆహ్లాదంగా చక్కగా మార్చుకునేటువంటి మేధస్సు ఉంది. ఆ మేధస్సు తోటి మీరు సంతృప్తి చెందొచ్చు. మూడవది అతి ఆశ. ఏదైనా మనము ఒకటి సాధించడానికి ఒక మార్గం పెట్టుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. కానీ ఇది ఎదుటి వాళ్ళను ప్రమాదంలోకి తీసుకువెళ్ళేలా మీరు కష్టపడి సాధించి తీరాలంటే మాత్రం అది ఖచ్చితంగా అతి ఆశ అవుతుంది అన్నమాట. అందుకని ఇలాంటి వాటికి దూరంగా ఉంటే కూడా ప్రశాంతంగా ఉంటారు, భయం పోతుంది. అన్నిటికీ మించి నేను చెప్పేది ఏంటంటే నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ముందు పక్కన పెట్టేసి అవి ఉండకూడదు. ఎప్పుడైతే ఈ శకునాలు ఉంటాయో జీవితం మొత్తం భయపడుతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ పెంపకం కూడా ప్రతిదానికి భయం 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 అంటారు. ఇప్పుడు వర్షం వస్తుంటుంది అనుకోండి, జారి పడతావు, సరిగా నడువు అని చెప్తారు. అంతేగాని వర్షం వచ్చిన తర్వాత కూడా దాంట్లో కూడా ఎలా నడవాలో మాత్రం నేర్పించరు. తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పెద్ద ప్రాబ్లం అది. అందుకని వర్షంలో కూడా నడవటం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు భయం అనేది ఉండదు. వాళ్ళు ఫస్ట్ స్టెప్పే చేస్తారు. నీళ్ళు ఉన్నాయి, జారి పడతావని చెప్తారు. వాటి ఎల్లప్పుడు మెట్లు ఉన్నాయి, కింద పడిపోతావని. అలా ప్రతిదానికి భయపిస్తున్నారు తప్ప ఆ క్యాపబిలిటీస్ అనేది డెవలప్ చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు, వాళ్ళ పూర్వీకులు అలాగే చేశారు, వాళ్ళు అలాగే చేస్తారు. అలా కాకుండా అది తేమగా ఉన్నప్పుడే మనం దాంట్లో ఎలా నడుచుకుంటా నెమ్మదిగా బలంగా కాలు అదుముతూ భూమికి నిదానంగా రావాలి అనే ఒక సెన్స్ మనకు కలిగిస్తే అప్పుడు భయం అనేది పోతుంది. వాళ్ళు కూడా మనకు సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ పెంపకం ఎన్విరాన్మెంట్ వల్ల కూడా భయాలు అనేవి పోగు చేసుకొని ఉంటాం. బట్ ఇవన్నీ మీరు ఏవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటారు, ఎన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటారు, ఎన్ని భయాలను రాసి పెట్టుకుంటారు. ఒక్కొక్క దాని నుంచి బయటపడాలంటే మూలంలోకి వెళ్ళి దానివల్ల నేను భయపడుతున్నాను అని చెప్పే విధంగా ఇది ఉంటుంది. అందుకని ఇవన్నీ కాకుండా నిరంతర ధ్యానం, అది ఒక రోజుతో మనసును కంట్రోల్ చేయటం కాదు, అది సాధన వల్ల సాధ్యమవుతుంది. సాధన చేసుకుంటూ 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 వెళ్ళాలి, అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ధ్యానం, ఈ ధ్యానం వల్ల మీరు చేయలేని వంటి పని అంటూ ఉండదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ధ్యానం గొడుగు కిందనే ఉంటుంది. మేము కాశీలో ఉన్నప్పుడు అనుకుంటా, అయితే ఇంకా 16-17 సంవత్సరాల క్రితం కాశీలో ఉన్నప్పుడు పడవలు రెంట్కి ఇస్తారు కదా, కాశీలో పడవలు రెంట్కి ఇస్తారు కదా. ఆ పడవలు రెంట్కి ఇచ్చే ఒక యజమాని ఒక గృహ దగ్గరికి తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఆ యజమాని ఆ గృహ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఆ పడవల రెంట్కి ఇచ్చే అతను ఎవరైతే ఉన్నాడో అతను మాకు ఒక యోగిని పరిచయం చేశాడు. ఎగ్జాక్ట్గా అతనికి 400 years ఉన్నాయి. అతను ఫిఫ్త్ జనరేషన్ అనమాట. 5 generations మారిన తర్వాత కూడా ఉన్నాడు ఆయన. స్టిల్ ఇప్పటికి కూడా ఉండి ఉంటాడు నాకు తెలిసి అక్కడే. అయితే నాకు హిందీ పెద్దగా రాదు, ఏదో కొంచెం కవర్ చేసి మొత్తం మీద అడిగాను. మా బ్యాచ్లో హిందీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ అందరికీ అంత జిజ్ఞాస లేదు. అయితే స్వామీజీ అసలు ఇంత 400 సంవత్సరాలుగా ఎలా బతుకున్నారు, అసలు దీని యొక్క కాజ్ ఏంటి అంటే అని చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే ధ్యానం. ఇది మనకి ఏదైతే నిర్ణయించబడినటువంటి కర్మలు, సిద్ధాంతాలు
భగవంతుడి యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పక్కకు దోసేటువంటి ఒకే ఒక్క మార్గం ధ్యానం. నేను అప్పుడు తీవ్రంగా ఆలోచించాను. అప్పుడు రీసెర్చ్ చేస్తే చాలామంది అందరూ 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకే బతుకుతున్నారు, అందరూ చనిపోతున్నారు. వీళ్ళేంటి 400-500 సంవత్సరాలు ఎలా బతుకుతున్నారంటే ధ్యానం చేసేవాడికి లాస్ ఏవి పనిచేయి. ఫస్ట్ ఇతనే కొత్తగా లాస్ క్రియేట్ చేసుకుంటాడు. అంత శక్తి కలిగినటువంటిది ధ్యానం. దీంట్లో ఏమీ చేయాల్సి పర్లేదు, శూన్యంలో ఉండాలి ఎప్పుడు మన మైండ్. ఎంటీ మైండ్ తోటి ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఏమీ చేయొద్దు, ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవద్దు, ఎక్కువ మీరు ఏ పని చేయొద్దు. ప్రతి ఒక్క గ్రంథంలోనే ఇది చెప్పారు. అతి ఆలోచనలు, అతి దైవ భక్తి, అతి వ్యసనాలు ఇవన్నీ కూడా మనకు నష్టాన్ని కలుగజేస్తాయి. అంటే అతి దైవపరమైన ఉన్నా కూడా నష్టమే కలుగుద్ది. అందుకని మీరు చేయవలసినటువంటి ఒకే ఒక మార్గం ఏముందంటే ధ్యానం, సైలెన్స్, శూన్యంలో ఉండాలి ఎప్పుడు. అనంతమైన జ్ఞానాన్ని ఇస్తుంది, అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి జ్ఞానం వికసిస్తుంది మనకి. అది ధ్యానంలోనే సాధ్యమవుతుంది. మొన్న ఒక మెసేజ్, ఒక పర్సన్ 8 గంటలు ఎలా కూర్చోగలుగుతున్నారు, బాడీ ఎలా సహకరిస్తుంది, అది అంటే ప్రాక్టీస్ చేస్తే అన్నీ సాధ్యమవుతాయి. నేను మొట్టమొదట చేసినప్పుడు నేను 47 అవర్స్ కూర్చున్నా కంటిన్యూగా, మొట్టమొదటి ఫస్ట్ టైం. అప్పుడంటే గురువు గారు కాన్షియస్లో లేకుండా చేశారు, ఆయన శక్తి పనిచేస్తుండొచ్చు. మేబీ నాకు ఆ యొక్క స్థితి ఉంది అంటే నేను అసలు ఎన్ని రోజులు ఉండగలుగుతున్నానని కూడా నాకు తెలియదు. ఋషికేశ్లో ఒక గృహలో జరిగింది. అందుకని ఏంటంటే ఇవన్నీ మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఈ భయాలు వీటన్నిటి గురించి ఒకే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ మెడిటేషన్. లోక సమస్త సుఖినో భవంతు, సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.